యాజ్ ఏ స్కూల్ చైర్మన్గా లోటస్ లా విద్యా సంస్థలో ఈరోజు నేను పిల్లల్ని కానీ తల్లిదండ్రులు కానీ మా టీచర్లను కానీ ఎప్పుడు షార్పన్ చేసుకుంటూ వాళ్ళు తన జీవితంలో ఒక ఆనందమయం పొందడానికి తన పిల్లలు ఈరోజు చదివిన చదువుకు ప్రాక్టికాలిటీ ఉండడానికి నా దగ్గర ఈరోజు 5th క్లాస్ చైల్డ్ కంపల్సరీ వంట చేయాలి, కంపల్సరీ పరిశుభ్రత పాటించాలి, కంపల్సరీ మమ్మీకి హెల్ప్ చేయాలి, కంపల్సరీ ఒక రెస్పాన్స్ తీసుకోవాలి. అది నీ రోజు చెల్లె ఉంటే చెల్ల రెస్పాన్స్ తీసుకోవాలి, మమ్మీ ఉంటే మమ్మీ అలాంటి బాధ్యత తీసుకున్నాను. నాకు ఒక చిన్న అనుభవం జరిగింది. అనుభవం ఏంటంటే మన కోవిడ్ టైంలో ఒక పేరెంట్ 5th క్లాస్లో నా కంపల్సరీ పేరెంట్ చైల్డ్ ఫుడ్ ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత నేను ఇచ్చినప్పుడు తర్వాత కోవిడ్ టైంలో అమ్మ నాన్న ఇద్దరికి కోవిడ్ వచ్చిందండి. ఆ ఒక్క తల్లి ఆ చిన్న 5th క్లాస్ చైల్డే అమ్మని నాన్నని సాధిందని వాళ్ళు ఈరోజు ఏడ్చుకుంటూ నాకు రాజు చెప్పారు. నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఈమెనే మా అమ్మ 5వ తరగతి చదివాను మా అమ్మనే మా ఇద్దరిని కాపాడింది. ఎందుకంటే ఇద్దరికి కోవిడ్ వచ్చింది. ఆ పాపని వంట చేసి పెట్టి ఆ పాపని కిందంగా ప్లేట్ ఇచ్చి పిల్లలు వాళ్ళిద్దరిని అమ్మ నాన్న సంరక్షించడం అంటే అది ఎడ్యుకేషన్. అలా ఉండే హ్యాపీనెస్ అలా ఉండాలి. ఇటు పేరెంట్కి హ్యాపీనెస్, సొసైటీకి హ్యాపీనెస్, చైల్డ్కి హ్యాపీనెస్ ఇవ్వగలిగితే రీడింగ్ ప్రాబ్లమే కాదు, రీడింగ్ డెవలప్ చేసి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ డెవలప్ చేసినట్లయితే తప్పకుండా పిల్లలు హ్యాపీనెస్ ఉంటుంది. వాళ్ళు నేషన్కు బాధ్యత అయిన పౌరులు వచ్చి బాధ్యతాయుత లోకానికి వాళ్ళు రెస్పాన్స్ ఉంటారని ఆశిస్తున్నారు.